హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్. వెలుగు టీవీ ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే క్రికెటర్ తిలక్ వర్మ, నారా లోకేష్, ఎల్లో మీడియా, పాకిస్తాన్తో మ్యాచ్. సో ఈ అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ టీడీపీ యొక్క పసుపు కలర్ని ఇండియా మ్యాచ్కి అంటగట్టి వాళ్ళ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు పెద్ద వివాదానికి కారణమవుతున్నాయి. ఈ టాపిక్ టీడీపీ పార్టీ వాళ్ళకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే మరికొంతమందికి చిరాకును, కోపాన్ని తెప్పిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ మ్యాచ్లో 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 69 పరుగు కొట్టి విజయాన్ని అందించడం జరిగింది తిలక్ వర్మ. అప్పటి వరకు తిలక్ వర్మ హీరో, కానీ ఒక్క మాటతో వివాదాలకు కారణమయ్యాడు. ఏంటంటే ఆ క్రికెట్ వేదికగా లోకేష్ అన్న అనేటువంటి పేరు రాయడం. ఎక్కడైనా సరే ఒక మ్యాచ్ గెలిచినప్పుడు ఖచ్చితంగా చాలామంది ఇంతకుముందు గతంలో పెద్ద పెద్ద క్రికెటర్లు అద్భుతాలు సాధించారు, గొప్ప ఇన్నింగ్స్ ఆడారు, ఎన్నో విజయాలను భారతదేశానికి అందించారు. సో ప్రతి భారతీయుడు గర్వంగా నిలబడే విధంగా తమ ప్రవర్తన, తమ ఇన్నింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పార్టీకి పరిమితం చేయలేదు. ఇక్కడ తిలక్ వర్మను ఎన్నుకున్నది టీడీపీ పార్టీ కాదు, లోకేష్ అంతకంటే కాదు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని నా దేశ ప్రజలకు గిఫ్ట్గా ఇస్తున్నానో, లేకపోతే నా తల్లిదండ్రులకు గిఫ్ట్గా ఇస్తున్నానో, లేకపోతే నాకు గురువుగా ఉన్నటువంటి నన్ను ఈ స్థాయికి చేర్చినటువంటి ఈ ఇన్నింగ్స్ ఆడడానికి కారణమైనటువంటి వ్యక్తికి గిఫ్ట్గా ఇస్తున్నానో గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ తిలక్ వర్మ ఆ మాట మాట్లాడిన తర్వాత ఏమవుతుందంటే ఒక వర్గానికే పరిమితమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ వ్యక్తికి టీడీపీ పార్టీ పసుపు కలర్ అనేటువంటి ముద్ర కూడా ఇప్పుడు పడ్డటువంటి పరిస్థితి. మరికొంతమంది యొక్క అభిప్రాయం ఏంటంటే ఇక్కడ తిలక్ వర్మ ఆడినటువంటి ఇన్నింగ్స్ దాన్ని మనం తీసివేయలేం, కానీ ఇంతకంటే గొప్ప ఇన్నింగ్స్ ఆడినా కూడా అణిగి మణిగి దేశం కోసం, దేశం గౌరవం పెంచే విధంగా ప్రవర్తించినటువంటి క్రికెటర్లను ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నారు. గతంలో సచిన్ టెండూల్కర్ కానీ, సౌరవ్ గంగూలీ కానీ, విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, వీరేంద్ర సెహ్వాగ్ కానీ, యువరాజ్ సింగ్ కానీ, ఇట్లా ఒకటేంటి చాలామంది ఉన్నారు. అదేవిధంగా వివిఎస్ లక్ష్మణ్కి సంబంధించి కూడా గొప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడి దేశం యొక్క పరువు నిలబెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ పర్సనల్గా రాజకీయాలు, పర్సనల్గా పొలిటీషియన్స్ ఇష్టం ఉన్నప్పటికీ వారిని ఎప్పుడు కూడా క్రికెట్ వేదికగా వాళ్ళ ప్రస్తావన ఎప్పుడూ తీసుకురాకుండా హుందాగా వివరించారు. ఆ రకంగా హుందాగా వివరించాలి. హుందాగా వివరిస్తేనే వాళ్ళకు గౌరవం, అందరికీ గౌరవం. ఇక్కడ ఇది మ్యాచ్ అనేటువంటిది దేశం కోసం ఆడుతున్న మ్యాచ్, ఒక పార్టీ కోసం ఆడుతున్నది కాదు అనేటువంటి కామెంట్ చేస్తూ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తిలక్ వర్మ మాట్లాడిన తర్వాత ఆ అంశాన్ని ఒక వర్గం మీడియా, ఆ వీడియో కూడా చూపిస్తాను నేను, ఒక వర్గం మీడియా ఏ రకంగా కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారో, ఏ రకంగా పరువు తీస్తూ ఉన్నారో ఈ తీస్తున్నటువంటి క్రమంలో కనీసం వీళ్ళు ఎట్లా జర్నలిస్టులు అయ్యారు, మన తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఇంత దారుణంగా తగలబడింది కదా, దేశం మొత్తం కూడా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకూడదు అనేటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎందుకంటే అనేక ఘటనలు మనం చూసాం. పహల్గామా ఘటన కానీ, అంతకుముందు ఘటనలు కానీ, పాకిస్తాన్ వ్యవహార శైలి కానీ. సో మన ఆ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ మధ్యలోనే ఆపాల్సి వచ్చింది అది. సో ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. సో ఈ క్రమంలో మనము పాకిస్తాన్తో మ్యాచ్ అనేది మనం ఆడకూడదు అంటే ఆ దేశానికి వాళ్ళకి సిగ్గు రావాలంటే మనం దూరం పెట్టాలి. సో ఆ రకంగా భారతదేశం కూడా ఆ రకంగా నిర్ణయం తీసుకోలేదు. ఒకటి చాలా రాష్ట్రాలలో మీడియాకి సంబంధించి చాలా రాష్ట్రాల్లో మీడియాలో ఈ అంశానికి ప్రజల యొక్క అభిప్రాయాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే తెలుగు మీడియాలో మాత్రం వాటి గురించి ప్రస్తావన చేయరు. ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర క్రికెటర్ మనవాడు అన్నప్పుడు గర్వంగా ఉంటుంది, ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడితే గర్వంగా ఉంటుంది, దాంట్లో ఏ డౌట్ లేదు. సో దాన్ని ఈ మీడియా ఎంత అద్భుతంగా కంపేర్ చేస్తూ ఉన్నారు, ఎంత అద్భుతంగా దాన్ని ఎలివేషన్స్ ఇస్తున్నారు అనేది ఒకసారి మీరు చూడండి. ఓకే, క్రికెట్ గురించి ఇలా మాట్లాడితే తిలక్ వర్మ ఒక అడుగు ముందుకేసి భారత్ జట్టు గెలిచిన వెంటనే సంబరాలు చేసుకుంటూ లోకేష్ అన్న అని ఒక మాట అన్నారు. ఏమిటి తిలక్ వర్మ గారు లోకేష్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, లోకేష్ అన్న అంత సాన్నిహిత్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక గెలుపు సందర్భంగా, భారత జట్టు గెలిపిన సందర్భంగా, అందులో పాకిస్తాన్ పై గెలిచిన సందర్భంగా ఏదో సీనియర్స్ మాట్లాడుకుంటారు, ఇంకోటి మాట్లాడుకుంటారు, కానీ లోకేష్ గారి గురించి ఎందుకు మాట్లాడారు? ఇదిగో ఈ క్యాప్, ఈ గెలిచిన క్యాప్ నీకు అంకితం ఇస్తున్నాను అని చెప్పారు. వెంటనే మంత్రి లోకేష్ గారు నేను కూడా ఎదురు చూస్తున్నాను, ఇండియా రాగానే కలుద్దామని చెప్పారు. ఏమిటి అసలు వాళ్ళిద్దరు మధ్య అనుబంధం ఏంటి అని ఆలోచించుకున్నాం. ఇక్కడ
రాజకీయాల్లో లోకేష్ గారు నిన్న ఫైనల్స్లో మనం చూసినట్టయితే తిలక్ వర్మ. సో ఇది వాళ్ళ ఎలివేషన్. ఇంకొక ప్రస్తావన ఏంటో తెలుసా, ఇక్కడ తెలంగాణలో కూడా ఈ తిలక్ వర్మ తెలంగాణలోనే పుట్టి పెరిగాడంట. అంతా కూడా పెరగడం అంతా కూడా తెలంగాణలోనే, ఆంధ్రవాడ అయినప్పటికీ కూడా. సో మరి ఒకవేళ మాట్లాడినప్పుడు మరి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారి గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గురించి కానీ, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి గురించి కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రం గురించి కానీ ఎందుకు ప్రస్తావించలేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఇటువైపు నుంచి కూడా వస్తూ ఉన్నాయి. అంటే మీరు చూడండి ఇక్కడ మన మాట ఎంత వివాదాలకు కారణమవుతుందో. అంటే ఇక్కడ ఒక దేశం తరపున ఆట ఆడినప్పుడు, అందులో మనం విజయం సాధించినప్పుడు ఆ విజయాన్ని ఎవరికి అంకితం చేయాలనేటువంటిది ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో తెలుసుకోకుండా మన సొంత అభిప్రాయాలను ఎక్కడైతే ఏ వేదిక మీద పంచకూడదు అక్కడ మన అభిప్రాయాలను పంచినప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎలివేషన్స్ ఇస్తూనే ఉంటారు. క్రికెటర్లో తిలక్ వర్మ, ఇక్కడ లోకేష్ అని చెప్పి. ఇక్కడ సాధారణంగా ఎవరైనా అద్భుతాలు చేస్తే గతంలో మీరు గమనించండి, ఏ రంగంలోనైనా స్పోర్ట్స్కి సంబంధించిన ఏ రంగంలోనైనా అద్భుతాలు చేసినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం, వాళ్ళు అభినందించడం సహజం, దాన్ని మనం ఏం కాదనం. సో ఇక్కడ వీళ్ళు చేస్తున్నది ఏంటి ఇక్కడ, కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నది ఏంటి, ఇక్కడ ప్రజలకు చిరాకుని కోపాన్ని తెప్పిస్తూ వాళ్ళకు ఒక ముద్ర వేసేస్తా ఉన్నారు వీళ్ళ ప్రవర్తన వల్ల. అంటే వీళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందంటే, మొత్తం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్పడం వల్లే తిలక్ వర్మ కప్పును తీసుకొచ్చాడనేటువంటి ఎలివేషన్ వీళ్ళు ఇస్తూ ఉన్నారు. అక్కడ తిలక్ వర్మ, ఇక్కడ నారా లోకేష్ అని చెప్పి. మీరు సింపుల్ అండి, ఇక్కడ ఇండియా మ్యాచ్ ఫైనల్ దాకా వచ్చిందంటే ఏ ఒక్కరి వల్ల రాదు, సమిష్టి కృషి వల్ల వస్తుంది. అందరు కష్టపడాలి, అందరు కష్టపడితేనే ఆ స్థాయికి వస్తుంది. అంతకుముందు ఫైనల్ దాకా తీసుకురావడానికి కష్టపడ్డటువంటి ఇన్నింగ్స్ ఆడినటువంటి క్రికెటర్స్ కూడా ఉంటారు కదా. సో ఇక్కడ ఒక్కరికి క్రెడిట్ అనేది మనం ఇవ్వలేం. సో ఫైనల్ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది. అది దేశ గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి. లేకపోతే ఎట్లుంటుందంటే ఇట్లా వివాదాలకు కారణమవుతుంది. సో మరి మీరేమంటారు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి.